బ్రో మనం ప్రతి సంవత్సరము వినాయకుడిని తీసుకొస్తాం ఇంటికి, లేదంటే కొంతమంది ఆటోల్లో తీసుకొస్తారు, కొంతమంది ఇంటికి వెళ్ళి లేదంటే పిల్లలకు స్కూల్లో ఇస్తారు. అయితే అసలు ఏ పద్ధతిలో తీసుకురావాలి, దాన్ని తీసుకొచ్చే ఆచరణ ఎట్లా చేయాలి అసలు? అయితే వినాయక చవితి అనేది మన భారతదేశ సంప్రదాయాల్లో ఖచ్చితంగా అంటే హిందువులందరూ కూడా మహా పవిత్రంగా జరుపుకునేటువంటి పండుగ వినాయక చవితి. అదే విధంగా అంగరంగ వైభవంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే పండుగ కూడా ఖచ్చితంగా వినాయక చవితి. అయితే వినాయక చవితి మొదలుకొని ఎప్పుడైతే అంటే నిమజ్జనం చేస్తారో అప్పటి వరకు కూడా ఖచ్చితంగా భక్తి శ్రద్ధలతోని పూజలు చేయడం కానీ, ప్రతిరోజు కూడా పాటలు పెట్టుకొని అంటే సరదాగా అందరూ కూడా కలిసి డాన్స్లు వేయడం కానీ, కోలాటలు వేయడం కానీ, భక్తి పాటలు పాడడం కానీ, సో ఈ విధంగా సరదాగా గడుపుతూ ఉంటారు. అప్పటి వరకు ఆఫీసులు అని చెప్పేసి అంటే ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి డైలీ లైఫ్ లో. కానీ ఈ విధంగా ఎన్ని పండుగలు వచ్చినా కూడా వినాయక చవితి వచ్చింది అంటే వాళ్ళకి ఎన్ని పనులున్నా కూడా ఆఫీస్ నుంచి కూడా త్వరగా వచ్చేసి వినాయకుడి మండపం దగ్గరకు వచ్చేసి వాళ్ళు సరదాగా పూజలు చేసుకోవడం కానీ భక్తి శ్రద్ధలతోని, అండ్ ఆ తర్వాత సరదాగా గడపడం కానీ, అంటే ఈ 5 రోజులు కానీ కొంతమంది 3 రోజులు పెట్టుకుంటారు, కొంతమంది 5 రోజులు పెట్టుకుంటారు, ఇంకొంతమంది 9 రోజులు 11 రోజులు, ఈ విధంగా ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు వినాయకుడి విగ్రహాన్ని పెట్టుకొని ఆ తర్వాత నిమజ్జనం చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా ఇంటికి తీసుకొచ్చుకునేటప్పుడు అంటే ఇప్పుడు వినాయక మండపం అంటే మనము పెద్ద షెడ్ వేసుకొని మనకి ఇష్టం వచ్చినట్టు డెకరేషన్స్ చేసుకొని ఆ విధంగా పెట్టుకుంటాం, ఓకే. బట్ ఇంట్లోకి తీసుకొచ్చుకునేటప్పుడు వినాయకుడి విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం పాటించాలి, ఎలాంటి సాంప్రదాయాలు ఉన్నాయి ఖచ్చితంగా అందరూ కూడా తెలుసుకోవాలి. ఎలా పడితే అలా తీసుకొచ్చి అనవసరంగా దేవుడి యొక్క ఆగ్రహానికి గురి కాకూడదని చెప్పేసి చాలా మంది పండితులు కూడా చెప్తూ ఉంటారు. సో కొంతమంది ఎట్లా అంటే ఎట్లా పడితే అట్లా తీసుకొచ్చి ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవడం కానీ, సో ఈ విధంగా చేస్తూ ఉంటారు. కానీ వినాయకుడిని ఎక్కడి వైపు మళ్లించి పెట్టాలి అంటే ముఖ్యంగా వినాయకుడిని మండపాల్లో పెట్టేటప్పుడు తొండం ఎటువైపు ఉండాలి, ఇంటికి తీసుకొచ్చుకునేటప్పుడు తొండం ఎటువైపు ఉండాలని చెప్పేసి కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా పండితులను అడిగి తెలుసుకొని అప్పుడు తెచ్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు. అండ్ ఇంటికి తీసుకొచ్చుకునేటప్పుడు ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని ఆవు పంచకం లేకపోతే పన్నీరుతోని ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని మనము భూమికి కొంచెం హైట్ గా అంటే మండపం అంటే ఓకే, బట్ ఇంట్లో కాబట్టి ఇంకా కొంచెం హైట్ గా దాన్ని అంటే మనం బల్ల కానీ ఏదన్నా మెయింటైన్ చేసుకొని దానిపైన వైట్ వస్త్రం కానీ లేకపోతే ఎరుపు వస్త్రం కానీ ఇంకా దాని మీద బియ్యం, సో ఈ విధంగా చేయడం వల్ల ఒక దేవుణ్ణి ఇంటికి ఆహ్వానిస్తున్నాము, ఆ ఒక దేవాలయం యొక్క ఒక అనుభూతి అంతా కూడా మన ఇంట్లోకి వస్తుంది అని చెప్పేసి కూడా పండితులు చెప్తూ ఉన్నారు. దాంతో పాటు వినాయకుడికి కొన్ని ప్రీతికరమైనటువంటి కూడా ఉంటాయి, అది యాలక్కాయ కావచ్చు, అదే విధంగా గరక గడ్డి కావచ్చు, అండ్ ఉమ్మెత్త కాయలు కావచ్చు, సో ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా తెలుసుకొని అవన్నీ తీసుకొచ్చి స్వామివారి దగ్గర పెట్టి డైలీ వాటిని రీప్లేస్ చేస్తూ ఉండాలి. అదే విధంగా మన దగ్గర ఉన్న రోజులు కూడా పెట్టుకుంటే సో అవి అంటే కొంచెం పాడైపోవడం వల్ల అక్కడ ఈగలు దోమలు రావడం సో ఇలాంటివి ఉంటాయి. సో అట్లా కూడా కాకుండా డైలీ వాటిని రీప్లేస్ చేసుకొని సో ముందుగా మనం కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. వినాయకుడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ అనేది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అన్నమాట. అది మండపం అయినా ఇంట్లో అయినా లేకపోతే ఎక్కడైనా కూడా ప్రాణ ప్రతిష్ఠ అనేది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్. అది పంతులే చేయాలంటే కాదు, పండితులైనా కావచ్చు, మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళైనా కావచ్చు, వాళ్ళకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసి ఉంటాయి కాబట్టి వాళ్ళు వినాయకుడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఇంకా మనకు డైలీ ఏ విధంగా ఉంటుందో తెలుసు. మనం డైలీ ఏదో ఒక పిండి వంటకాలు కానీ దేవుడికి ఇష్టమైనటువంటి ప్రసాదాలు చేయడం కానీ, సో ఈ విధంగా డైలీ పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఇంకా లాస్ట్ డే రోజు అందరూ కూడా సరదాగా గడుపుతూ మన ఊర్లో ఉన్నటువంటి చెరువులు కానీ కుంటలు కానీ లేకపోతే ఆ విధంగా కావద్దు, అండ్ చెరువులు కుంటలు కలుషితం కావద్దు అనుకునే వాళ్ళు ఈ రోజుల్లో చాలా మంది కూడా ఇంట్లోనే ఏదో ఒకటి ఆర్టిఫిషియల్ గా చేసుకొని అందులో నిమజ్జనం చేసుకుంటూ ఉన్నారు. సో మొత్తం మీద అయితే వినాయక చవితిని చాలా జాగ్రత్తగా కేర్ఫుల్ గా సంగరంగ వైభవంగా చేసుకున్నా కూడా మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే విధంగా దేవుడికి కూడా ఎలాంటి హాని కలగకుండా భక్తి శ్రద్ధలతోని పూజలు చేసుకోవాలని చెప్పేసి చాలా మంది పండితులు అయితే చెప్తూ ఉన్నారు.